ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చేసే వర్క్ ఏంటనుకుంటున్నారా, ఎలక్ట్రికల్ పైపులు అయితే గాడీలు తీసి పైపులు అయితే బిగించాలి. ఇదేనమాట ఇల్లు. మేము మార్కింగ్ ఇచ్చాక పైపులు అయితే గాడీలు తీసి అప్పుడు పైపులు బిగిస్తాము. ఈరోజు మొత్తం వర్క్ అయితే ఏ విధంగా చేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోడది అనమాట ఇల్లు ఇంటూ ఆంధ్ర. మేము ఈ విధంగా పాయింట్లు అయితే మార్కింగ్ చేశాక గ్రైండ్ వీల్తో కట్ చేసి పైపులు అయితే ఫిట్ చేస్తాము. మీకు పైపులు ఏ విధంగా చేస్తున్నామో మీకు వీడియోలో చూడొచ్చు. ఓకే, మేము వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చాక గాడీలు అయితే తీయాలన్నమాట. చూడండి, ఈ విధంగా చాక్ పీస్తో అయితే మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు అవతలకి వెళ్ళే పాయింట్ అనమాట, రోల్ చేయాలి. ముందుగా లైన్ ఎట్ వస్తుందో హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసాక ఒక మార్కింగ్ చేయాలన్నమాట. బాక్స్ అయితే గంట బాక్స్ అవుతుంది. దీనిపై నుంచి ఫ్యాన్ పాయింట్ ఎక్కించాలి. అట్లా ఎం జంక్షన్ బాక్స్ ఎక్కించాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్, మేమైతే రూమ్ వేస్కి అయితే పాయింట్ లైన్ ఇస్తున్నాము. ఒక రూమ్కి ఒక ఎంపీ ఇస్తున్నాం కాబట్టి మేము డబల్ పైకి అయితే లైన్ ఇస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేమో 12 మోడల్ మెటల్ బాక్స్ అనమాట. అంటే ఇక్కడ కిచెన్ కరెంట్ కుక్కర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ పాయింట్ ఇచ్చాము. అలాగే వెనక వచ్చేమో ఒక రూమ్ లాగుతారంట. ఆ వెనక వెళ్ళే పాయింట్ అయితే ఇది మేము ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి వెనక ఒక పైప్ అయితే వెళ్ళడం అవుతుంది అనమాట. వెనక ఒక రూమ్ లాగుతారంట. ఓకే, మార్కింగ్ అయితే అయిపోయింది. గాడి కట్ చేసుకొని పైప్ అయితే వేయాలి.
లైన్ గాడిలు తీయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పైపులు అయితే బిగిస్తున్నాము చూడండి. ఈ విధంగా ఇది వచ్చేమో ప్యాన్ పాయింట్ అనమాట. ఈ పైకి అయితే తీయడం అయితే జరిగింది. మేమైతే 2 లైన్లు అయితే లాగుతున్నాము. ఏరు మారుము ఎంసీ అయితే తీయబోతున్నాం అనమాట. అందుకే డబల్ లైన్ అయితే లాగాము. సో ఇక్కడ చూడండి 2 ఎలిమెంట్లు ఉన్నాయి కదా, ఇటు మెయిన్స్ ఉంటాయి. 10 వే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అయితే వేయడం జరుగుతుంది. ఆ గోడ అయితే ఇక్కడ కట్టలేదు ఫ్రెండ్స్. రెండింటి జాయింట్లో గోడ ఉందన్నమాట. ఆ గోడలో మీటర్ 2 డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఇది వచ్చేమో ఇన్వర్టర్ పాయింట్ అనమాట. ఇన్వర్టర్ అయితే ఉంటుంది. మెట్ల కిందది మెట్లు వస్తుంది. ఆ మెట్ల కింద అయితే ఇన్వర్టర్ వస్తుంది. ఇన్వర్టర్ నుంచి ఇక్కడ మెయిన్స్కి వెళ్ళి ప్రతి బోర్డుకి అయితే ఇంటి లోపలికి అయితే వెళ్తుంది. చూడండి మేము డబల్ లైన్ అంటే పైప్ లాగడం అవుతుంది. చూడండి ఈ రోజే గాడిని తీసి ఈ రోజే పైప్ లైన్ బిగించడం అవుతుంది. చూడండి మా వాళ్ళు అయితే బాగా స్పీడ్లో వర్క్ అయితే చేస్తున్నారు. మామూలుగా అయితే లేదు. ఈ రోజే గాడిని కట్ చేసి పైపులు అయితే వేయడం అవుతుంది అనమాట. మేము మొత్తం 4 రూములకి 3 వర్క్ అయితే చేస్తాం అనమాట. చూడండి ఈ విధంగా బెండింగ్ వైర్తోని మీకు 2 మేకులతో టైట్ చేసుకొని చూడండి ఈ విధంగా సెట్ చేసుకొని ఆ పైపులు అయితే బిగించాలన్నమాట. దీంతో చేస్తే చాలా బాగుంటుంది. టైట్గా ఫిట్ అయితే అవుతుంది అనమాట. చూడండి పైప్ అయితే వేయడం అవుతుంది. ఫ్రెండ్స్ ఆ పైప్ ఫిట్టింగ్ అయితే వర్క్ మొత్తం ఎండింగ్ వచ్చేసాము. ఇంకా ఉంది, ఇది అయితే అయిపోయినట్టే. ఆ ట్యాంక్ కూడా బాగా వాటర్ టైం అయిపోయింది, ఫిట్ అయిపోయేలా ఉంది. ఓకే వర్క్ అయితే వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్క్ అయితే క్లియర్ అయిపోయింది. ఇవి వచ్చేమో ఫ్యాన్ పాయింట్ అన్నమాట. అది పైప్ అనేది ఇలా వేసి మేకతో టైట్ చేయాలి. మేకతో టైట్ చేసినట్లయితే మనం ప్లాస్టిక్ వర్క్ చేసేటప్పుడు ఆ పైప్ అయితే కదిలే అవకాశం అయితే ఉండదు. ఆ మేకలో చెప్పకపోతే పైప్ అయితే కదులుతుంది అనమాట. ప్లాస్టిక్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఈ గాడిని తీసాం కదా, ఇప్పుడు దీంట్లో మాల్ కొట్టేటప్పుడు పైప్ అప్ అండ్ డౌన్ అయ్యి మాల్ అయితే పడుతూనే ఉంటుంది. సో అందుకే ఈ మేకతో టైట్ చేయాలి.